మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసేన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనము. మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిదే. అవును ప్రియులరా, ఈ లోకంలో ఉన్నటువంటి విలువైనది ఏది అని గనక ఆలోచన చేస్తే ఎటువంటి తడబాటు లేకుండా మన నోటి నుంచి వచ్చేటువంటి మాట బంగారము. కాబట్టి అటువంటి శ్రేష్టమైనటువంటి బంగారాన్ని ఉంచుకోవడము చాలా మంచిది అని చాలామంది యొక్క అభిప్రాయం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మేలిమి బంగారు కంటే అపరంజి కంటే నా వలన కలిగేటువంటి ఫలమే మీకు మంచిది అంటున్నారు ప్రభు. ఎందుకు అని కనుక ఆలోచన చేస్తే, ఈ లోకంలో మనం చూసేటువంటి ఈ యొక్క బంగారము లేదా అపరంజి అనేది దాని విలువ కొద్దిసార్లు పెరగవచ్చు లేదా కొద్దిసార్లు తరిగిపోవచ్చు. అంతేకాకుండా అది ఇహలోక సంబంధమైనటువంటి మన జీవితము జీవించడానికే మనకు అది ఉపయోగపడుతుంది. కానీ బంగారం కన్నా శ్రేష్టమైనటువంటిది, ఎన్నడూ కూడా విలువ తగ్గనటువంటిది, ఎన్నడూ కూడా తరిగిపోయినటువంటిది, శ్రేష్టమైనది ఇంకొకటి ఉంది అని అంటున్నారు ప్రభు. ఏమిటి అది అంటే, నా వలన కలిగేటువంటి ఫలము. ఏంటి దేవుని వలన కలిగేటువంటి ఫలము అని ఆలోచన చేస్తే, దేవుడు ఈ లోకంలోనికి వచ్చినటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నారు. నీవు బంగారాన్ని సంపాదించుకున్నావు, అపరంజి సంపాదించుకున్నావు, దాంతోనే నీవు తృప్తి పడుతున్నావు. కానీ దానికన్నా శ్రేష్టమైనటువంటిది నన్ను గనక నీవు పొందుకుంటే నా వలన కలిగేటువంటి ఫలము ఎక్కువ అని అంటున్నారు ప్రభు. ఏంటి అని కనుక ఆలోచన చేసినట్లయితే, ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తమై ఆయన తన యొక్క రక్తాన్ని కార్చారు. మనందరం కూడా పాపంలో చచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, చీకటి మయమైపోయినటువంటి జీవితము మనం జీవిస్తున్నప్పుడు, ఆ చీకటిలో నుంచి మనల్ని వెలుగులోకి తీసుకురావడానికి, చచ్చినటువంటి స్థితిలో ఉన్న మనలను జీవింప చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించారు ప్రియులారా. ఎవరైతే ఆ రక్తమునందు విశ్వాసం ఉంచుతారో, వారి యొక్క ప్రతి పాపము దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతారో, వారికి ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చారు ప్రియులారా. అందుకనే యోహాను సువార్తలో కనుక మనం చూసినట్లయితే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ చనిపోడు, ఒకవేళ చనిపోయినా వాడు తిరిగి లేస్తాడు అనేటువంటి మాటలు మనం అక్కడ చూడొచ్చు. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారి యొక్క జీవితాలు సదా నిలిచి ఉండేటువంటి, సదా జీవించి ఉండేటువంటి జీవితాలు వారు కలిగి ఉంటారు. నీకున్నటువంటి బంగారము నిన్ను జీవింప చేయదు, నీకున్నటువంటి అపరంజి నీ పాపముల నుంచి విడుదల దయచేయదు. కానీ క్రీస్తు రక్తము మాత్రమే నీ ప్రతి పాపాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మన పాపములో రక్తం వల్ల ఎర్రగా ఉన్న, కెంపులాగా ఎర్రగా ఉన్న, హిమంలాగా తెల్లగా, గొర్రెబొచ్చులాగా తెల్లగా మార్చగలిగినటువంటి శక్తి క్రీస్తు రక్తానికి మాత్రమే ఉన్నది పిల్లల. ఉన్నటువంటి మేలిమైనటువంటి బంగారము కానీ నీకున్నటువంటి అపరంజి కన్నా నా వల్లే నీకు ఎక్కువ లాభం కలుగుతుంది అని అన్నారు. ఈ యొక్క బంగారాలు అపరంజులు ఈ లోక జీవితము జీవించినంత వరకే పనిచేస్తుంది. కానీ దేవుడిని యొక్క మేలు అనేది ఈ లోక పరంగానూ మనం మరణించిన తర్వాత కూడా మనకు ఉపయోగపడుతుంది పిల్లరా. అందుకనే ప్రభు ఇక్కడ చెప్తున్నారు, నువ్వు వెండి బంగారాలు లేదంటే అపరంజి సంపాదించుకోవడానికి ప్రయత్నించవద్దు, కానీ నన్ను నీవు పొందుకోవడానికి ప్రయత్నించు అని అంటున్నారు ప్రభు. ఎలాగా అంటే, దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించి ఆయన మాత్రమే మనకు నిత్య జీవాన్ని ఇవ్వగలడని ఎవరైతే నమ్మి ఆయన వద్దకు చేరి ప్రతి పాపమును అవిధేయతను ఒప్పుకొని ఆయనను రక్షకుడిగా వారి యొక్క హృదయాల్లో స్వీకరిస్తారో వారికి దేవుడు సొంతమవుతాడు పిల్లరా. ఎవరైతే దేవుని సొంతం చేసుకున్నటువంటి స్థితిలో ఉంటారో వారికి కలిగేటువంటి ఫలము చాలా మంచిది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇహలోక సంబంధమైనటువంటి బంగారాన్ని అపరంజిని నీవు పొందుకోవడానికి ప్రయత్నించడం కన్నా దేవుని పొందుకోవటము చాలా శ్రేష్టము, ఉత్తమమైనది. ఆయన వల్ల కలిగేటువంటి ఫలము నిత్య జీవమే. కాబట్టి ఈ దిన వాక్య ధ్యానం ద్వారా ఒకవేళ మన జీవితంలో బంగారాన్ని సంపాదించుకోవాలనే తాపత్రయపడుతున్నావేమో, దానికన్నా శ్రేష్టమైనటువంటి నన్ను సంపాదించుకో, నీకు మేలు అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయనను మనం పొందుకుందాం, తద్వారా ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవం అనేటువంటి ఫలాన్ని, శ్రేష్టమైనటువంటి ఫలాన్ని పొందుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మేలిమి బంగారు కంటెను అపరంజి వంటెను నా వలన కలిగేటువంటి ఫలము మంచిది అంటున్నావు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఒకానొక సమయంలో గతించిపోతుంది నాయన, మీరు రాకడ సమయంలో. కానీ నిత్యము నిలిచి ఉండేటువంటి మిమ్ములను ప్రభు రక్షకుడిగా అంగీకరించితే
వారికి కలిగేటువంటి ఫలము భూమి మీద ఉంటుంది, నిత్య రాజ్యంలో కూడా ఉంటుందని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. కాబట్టి అటువంటి శాశ్వతమైనటువంటి ఫలాన్ని మేము పొందుకోవడానికి కావాల్సిన కృపను మా అందరికీ దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.